గాయ్స్, దిస్ ఇస్ బడ్డీ. వెల్కమ్ బ్యాక్ టు తిన్నారా బాబు. ఈరోజు మరికొత్త వీడియోతో వచ్చేసాం. ఇది ఎక్కడో కాదు, హ్యాబిట్స్లో ఉన్న చికెన్ 65 బర్గర్. ఇది అడ్రస్ వచ్చేసి SBI బ్యాంక్ ఉంది కదా హ్యాబిట్స్లో, ఎగ్జాక్ట్ దాని ముందే ఉంటుంది. మనం మోజెంజో మార్కెట్ నుండి వచ్చినాం అనుకోండి, మనకు రైట్ సైడ్లో ఉంటుంది. అదే పోస్ట్ ఆఫీస్ నుండి వచ్చినాం అనుకోండి, లెఫ్ట్లో ఉంటుంది. ఇక్కడ చికెన్ 65 ఇంకా వేరే ఐటమ్స్ చాలా ఉన్నాయి. తందూరి ఉంటుందంట. దాని మేకింగ్ ఎలా ఉంటుందో మనం చూడలేం కాబట్టి దాన్ని డీప్ ఫ్రై చేసేసి టేస్ట్ ఎలా ఉందో, లేదా అక్కడ చట్నీ ఫేమస్ అన్నారు, అది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. అక్కడనే ఇక్కడ ఉన్న ఆడియన్స్ని కూడా అడుగుదాం టేస్ట్ ఎలా ఉంది. కానీ దీని హైలైట్ ఏంటంటే లాస్ట్ 45+ ఇయర్స్ నుండి నడిపిస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళ టేస్ట్ అలాగే ఉందని, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారని చెప్పారు. సో లెట్స్ ట్రై ఈట్, మీకు రివ్యూ ఇచ్చేస్తా ఎలా ఉందో. మనకైతే చికెన్ 65 వచ్చేసింది. అన్ని డిఫరెంట్ ఐటమ్స్ వచ్చేసినాయి. అన్నీ మనం కొద్దిగా తీసుకున్నాం. మనం ఫుల్ ప్లాటర్ తినలేం కాబట్టి నేను కొద్దిగా తీసుకున్నా. మీరు మాత్రం హాఫ్ లేదా ఫుల్ తీసుకొని ట్రై చేయాల్సిందే. నేను ఇప్పుడు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. అంటే జబర్దస్త్. ఈ చట్నీలో కూడా స్పైసీ ఉంది. చికెన్ మొత్తం చాలా సాఫ్ట్గా ఉంది. ఎక్కువ ఆయిల్ కూడా లేదు. మీరు ఈజీగా తినొచ్చు. ఇంకో ట్రై చేద్దామండి. అంటే చికెన్ కొంచెం ఉడకదు, పచ్చి ఉంటుంది. ఆ ప్రాబ్లం మనకి ఇక్కడ రాదు, కంప్లీట్గా ఉడుకుతుంది. ఎస్పెషల్లీ వీళ్ళ స్పైసెస్ చెప్పొచ్చు. అదేముందో వీళ్ళ హోమ్ మేడ్ అంటారు, కానీ ఆ స్పైసెస్తో ఇంకెక్కువ రుచి వస్తుంది. 45 ఇయర్స్ నుండి అది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. సో దానివల్లనే ఈరోజు కూడా హ్యాబిట్స్ చికెన్ 65 బండి అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉన్నారు మొత్తం హైదరాబాద్లో. అయితే మనం చికెన్ 65 ట్రై చేసినాం, అందరూ చికెన్ ట్రై చేసినాం. ఇప్పుడు నేను చికెన్ కర్రీ లెక్కన ఉంది. అని చెప్తా. ఈ మూడిట్లో నాకు నచ్చింది మాత్రం చికెన్ 65. దాని సాఫ్ట్నెస్ కానీ, పెట్టంగానే బోన్ ఉండదు అసలు, తినంగానే అదిరిపోతుంది. మిగిలిన వాళ్ళ చట్నీ మాత్రం స్పైసీనెస్లో ఎదుగుతూనే ఉంది. సో మీరు కూడా ప్లీజ్ కమ్ డూ అండ్ విజిట్ టు హ్యాబిట్ చికెన్ 65 బండి. దీనికి సపరేట్ పేరు అన్నట్టు ఏముండదు. దాని హ్యాబిట్ 65 అదే దాని బ్రాండ్. ఆ పేరు చెప్తే మీకు ఎవ్వరైనా వచ్చి ఇక్కడ పిక్ చేస్తాం. See, I live in Jubilee Hills. Whenever I come across this
place. ఓకే This is a huge crowd, and 4 years I've been having this type of food. And whenever I come across this area, I'll eat only like this, ఓకే and 2 roti. It will be enough for me. This is a fantastic. Only $100. యా You can beat that non-veg like this with that good taste and very clean, nice, hygienic. ఓకే As you see all the people, Yeah. they're having very much fun in the food. And I'm also not a chicken fond of chicken, but I usually use mutton. Okay. But this time when I come here, I definitely. The guy, I know him for a long time. ఓకే They're very hygienic, and I suggest few of the people who eat chicken ఓకే come and have a food. Yeah, షూర్ thank you. థ్యాంక్ యూ సో మచ్ टाइम काफ़ी होगा 10-15 साल हो गए हम लोग यहाँ पे खा रहे हैं। आपको सबसे फेवरेट कौन सा है यहाँ पे चिकन 65 है चिकन वो ज़बरदस्त है और भी अपने सारे दूर से लोग आके अपने सब खाते पीते हैं। काफ़ी मशहूर है ये, बहुत हद से ज़्यादा मशहूर है कि पब्लिक बहुत आती है यहाँ पे। हिंदू क्या, मुस्लिम क्या, सिख क्या सब कमाइंड से आके करके सब लेने में खाते हैं यहाँ पे, कॉपरेट करते हैं बंडी वाले भी। हफ्ते में 4 बार आएंगे बराबर हम 3 बार तो आते हैं कंपल्सरी। థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇప్పుడైతే ట్రై చేసినాం కదా అన్నీ జబర్దస్త్ ఉండే మస్ట్ అండ్ ట్రై మాత్రం చికెన్ 65 అని చెప్తా మీరు కూడా ఒక్కసారి వచ్చి ట్రై చేయండి అడ్రస్ మళ్ళీ చెప్తున్నా హ్యాబిట్స్ ఎస్బీఐ ఉంది కదా ఎస్బీఐ ఎగ్జాక్ట్ ముందే ఉంటుంది బండి వచ్చి ట్రై చేయండి తప్పకుండా నచ్చదని అనుకుంటున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తిన్నారా బాబు మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ దిస్ ఇస్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్